హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారని మీరు చూసిన టెక్నికల్ అరో తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఐక్యూ G9s Pro అలాగే మోటో H50. ఈ రెండిట్లో మనం ఏది తీసుకుంటే బెటర్ అని తెలుసుకునే ముందు వీటి బిల్డ్ క్వాలిటీ అయితే లుక్ అయితే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకు వీటి బిల్డ్ క్వాలిటీ చూసుకునేది రెండిట్లో మనకు వేగాన్ లేదా ప్రైస్ లభిస్తుంది. చాలా బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అలాగే దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం 26,000 అయితే ప్రైస్ ఉన్నాయి. ఈ 26,000లో మనకి ఏ మొబైల్ తీసుకుంటే బెటర్, ఒకవేళ మోటో H50 తీసుకోవాలా లేకపోతే ఐక్యూ G9s Pro తీసుకోవాలా, ఈ రెండింటిలో మనకు ఒక డౌట్ అనేది ఉంటుంది. ఆ డౌట్ క్లారిఫై చేయడానికి వీడియో అయితే మీకోసం అయితే చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లారిటీగా వచ్చేస్తుంది మీరు ఏది తీసుకుంటే బెటర్ అనేది. కాకపోతే క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్, ఎవరికి ఏ మొబైల్ సూట్ అవుతుందో కూడా చెప్తాను. ఆ వీడియో పూర్తిగా వింటే మీకు వచ్చిన క్లారిటీ అనేది వచ్చేస్తాయి. ఆ క్లారిటీగా తెలుసుకునే ముందు ఒకసారి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. లైక్ కొట్టిందని వీడియో మరింత మనకైతే రీచ్ అయితే పెరిగి వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా హెల్ప్ అయితే చేయండి. అలాగే వీటి ప్రాసెసర్ చూసుకుందాం. రెండింటి ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఇందులో మనకు మోటోలో చూసుకుంటే మాత్రం మోటోలో స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 1 యాక్సిలరేటర్ ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకు 2.5 క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అలాగే ఇది వచ్చి మనకు ఆండ్రాయిడ్ స్కోర్ ఎంత లేదని మనకు 7 lakhs అబవ్ వరకు అయితే ఆండ్రాయిడ్ స్కోర్ ఉంటుంది. కాబట్టి ఇది పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే మనకి మల్టీ టాస్కింగ్ అయితే చూసుకోవచ్చు. అలాగే హెవీ మల్టీ టాస్కింగ్ అయితే ఎంత మల్టీ టాస్కింగ్ చేసినా చాలా బాగా వర్క్ అయితే ప్రాసెసర్ అనేది. అలాగే డైలీ టాస్క్ డైలీ యూజింగ్ అయితే చాలా బెటర్గా సూట్ అవుతుంది. కాకపోతే గేమ్స్ పరంగా చూసుకుంటే మాత్రం BGMI గేమ్స్ అనేది మనకు 90 FPS వరకు అయితే గేమ్ అయితే హ్యాండిల్ చేయలేదు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు 90 FPS వరకు గేమ్స్ ఆడుకుంటాం. మీరు ఎక్కువ గేమర్స్ అయితే బెస్ట్ మొబైల్ ఏంటంటే మనకు ఐక్యూ G9s Pro అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో ఆయన ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది. దాని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 0.68 మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకుంటే మాత్రం 8,20,000 వరకు అయితే ఆండ్రాయిడ్ స్కోర్ ఉంటుంది. కాబట్టి అందులో గేమింగ్ పర్ఫార్మెన్స్గా చూసుకుంటే మాత్రం కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుంది. ఏది మనకు మోటో H50 కంటే కొంచెం బెటర్గా మనకు గేమింగ్ ప్లే అనేది మనకు ఐక్యూలో అయితే లభించే అవకాశం ఉంది. అప్పుడైతే గుర్తుపెట్టుకుని ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఈ ప్రాసెసర్ అనేది చాలా గుడ్ అని అనుకుంటున్నాను. దీంతో పాటు మళ్ళీ టాస్కింగ్ చేసుకోవచ్చు. ఎంత హెవీగా టాస్కింగ్ చేసినా ఎక్కడ మనకి ల్యాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు అయితే లేవు. ఇక్కడ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే ఏది విన్నర్ అంటే నాకు తెలిసి ఐక్యూ విన్నర్ అని నేను అంటున్నాను. మీ ఉద్దేశం ఏమంటే తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే విషయానికి వెళ్ళిపోతే డిస్ప్లేలో మనకు రెండిట్లో బెటర్ డిస్ప్లేలో ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ మనం ఐక్యూ డిస్ప్లే గురించి అయితే తెలుసుకుందాం. ఐక్యూ డిస్ప్లే వచ్చి మనకు 6.7 ఇంచ్ 3D కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. ఆండ్రాయిడ్ డిస్ప్లే లభిస్తుంది. 120 Hz లభిస్తుంది. అలాగే మనకు బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 4000 నుంచి 500 nits వరకు అయితే బ్రైట్నెస్ ఉంది. అలాగే మనకి ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. డిస్ప్లే చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. కలర్స్ కానీ న్యాచురల్స్గా చాలా వైబ్గా వస్తాయి. మన కలర్స్ పరంగా చూసుకుంటే మాత్రం డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం ఎందుకంటే 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉన్నా కూడా మనకు సన్లైట్లోనే డిస్ప్లే అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి డిస్ప్లే ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR 10 సపోర్ట్ కూడా ఉంది. మనకు వైడ్ ఎలిమెంట్ సపోర్ట్స్ కూడా ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ మనం HDR కంటెంట్లో చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు ఐక్యూ తరఫున చూసుకుంటే. అదే మోటోలో చూసుకుంటే మాత్రం మోటోలో 6.7 ఇంచ్ QLED డిస్ప్లే లభిస్తుంది. అది 120 Hz లభిస్తుంది. 1.5K రెజల్యూషన్ ఉంది. దాంతో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అందులో మనకు బ్రైట్ లైన్ చూసుకున్న మాత్రం 1600 nits వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. అంటే 1600 nits పీక్ బ్రైట్నెస్ ఉన్నా కూడా అది కూడా మనకు సన్లైట్లో మనకు సపోర్ట్ అయితే చేస్తుంది. మనకు విజువల్స్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తాయి మనకి సన్లైట్లో కూడా. మనకి అందులో కూడా మనకి HDR 10 సపోర్ట్ ఉంది. వైడ్ ఎలిమెంట్ సపోర్ట్స్ ఉంటాయి. మనకి HDR కంటెంట్ చూసే అవకాశం ఉంది. అందులో కూడా మనకు అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ కూడా ఎక్కడ మనకి స్కిప్ అయితే చేయలేవు. కాబట్టి చాలా అద్భుతంగా ఉన్నాయి. రెండింటి డిస్ప్లే అనేది చాలా బెటర్గానే ఉన్నాయి. కాకపోతే మీకు సజెషన్ ఏ డిస్ప్లే చేస్తానంటే నాకు అడిగితే మాత్రం మోటో H50 కంటే కొంచెం ఐక్యూ G9s Pro డిస్ప్లే కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో 4000 నుంచి 500 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ అనేది షార్ప్ ప్రొడక్షన్ ఉంది. కాబట్టి ఇది కొంచెం కొత్త ప్రొడక్షన్ అయినా కూడా మనకు బెటర్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. మోటోలో చూసుకుంటే కార్నింగ్ వోల్వేస్ ప్రొడక్షన్ అయితే లభిస్తుంది. ఇక మీ ఉద్దేశం బట్టి ఉంటుంది. అది మీకు కార్నింగ్ వోల్వేస్ కావాలన్నా అటు వోల్వేస్ షాప్స్ కావాలంటే ఇటు రావాలి. కొంచెం బెటర్ ప్రొడక్షన్ కావాలనుకుంటే మాత్రం ఐక్యూకి వెళ్ళిపోతే చాలా బెటర్ అని ఆపినాడు. అయినా కూడా డిస్ప్లే చూడడానికి అయితే కొంచెం బెటర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే విన్నర్ ఏదైతే మాత్రం ఐక్యూ విన్నర్ అని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే కెమెరా విషయానికి వెళ్ళిపోతే మాత్రం బ్యాక్ సైడ్ మనకు ఐక్యూలో చూసుకుంటే డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మోటోలో చూసుకుంటే ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. ఫస్ట్ మోటో కెమెరా గురించి అయితే తెలుసుకుందాం. మోటోలో చూసుకున్న మాత్రం మోటోలో 50 MP మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ ఉంది. అప్ టు 10x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది వచ్చి మనకి సెన్సార్ పరంగా చూసుకుంటే LYT 700 సెన్సార్ ఉంది. కొత్త సెన్సార్ అయినా కూడా మనకి బెటర్ అవుట్పుట్ అయితే లభిస్తుంది మనకి ఈ సెన్సార్ పరంగా చూసుకుంటే. అదే సెకండ్ కెమెరా వచ్చి మనకు 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకి 10 MP టెలిఫోటో లెన్స్ ఉంది. కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ 3 కెమెరా యూజ్ చేసుకున్నాను. 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఏదైతే 3 కెమెరాస్ ఉన్నాయో మోటోలో చూసుకుంటే చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చేస్తాయి. టెలిఫోటో లెన్స్ ఉంది కాబట్టి అందులో పోర్ట్రేట్ స్టార్స్ అనేవి చాలా అద్భుతంగా వచ్చేస్తాయి. అది కూడా మనకు 2x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెస్ట్ కెమెరా అని చెప్పుకోవచ్చు మోటో నుంచి చూసుకుంటే. అదే ఐక్యూలో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP ఉంది. అది వచ్చి మనకి IMX882 సెన్సార్ లభిస్తుంది. అలాగే సెకండ్ కెమెరా వచ్చి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. 2 కెమెరా తీసుకొని 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ ఐక్యూ కన్నా మోటోకి వెళ్ళిపోతే చాలా బెటర్ అని అంటున్నాను. ఎందుకంటే కెమెరా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే బెస్ట్ సజెషన్ ఏంటంటే మనకు మోటో H50 అని చెప్పుకోవచ్చు. కెమెరా దగ్గర అయితే నేను మోటో H50 అని అంటున్నాను.
మీకు ఎవరికైతే బెస్ట్ కెమెరా కావాలనుకుంటే మాత్రం మోటో H50కి వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు మోటో H50లో కూడా మనకు ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు కాబట్టి అందరూ కూడా చాలా బెస్ట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. అదే ఐక్యూలో చూసుకుంటే మాత్రం 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. దానికన్నా మనకు మోటో H50 చాలా బెటర్ అని నా ఒపీనియన్. మీ ఉద్దేశం ఏమనంటే తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. కెమెరా పరంగా చూసుకుంటే ఇక్కడ విన్నర్ అయితే వచ్చి మోటో H50 అయితే విన్నర్ అయింది. కెమెరా దగ్గర చూసుకుంటే మాత్రం బెస్ట్ అవుట్పుట్ కావాలని ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం మోటో H50కి వెళ్ళిపోతే చాలా బెటర్ అని నేను అంటున్నాను. మీ ఉద్దేశం ఏమంటే తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ పరంగా చూసుకుంటే రెండిట్లో మనకు బెస్ట్ బ్యాటరీస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ మోటో బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ 68 టర్బో ఛార్జర్ లభిస్తుంది. 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 45 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది ఎంత లేదన్నా ఒక 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కంటిన్యూ యూజ్ చేసుకుంటే 9 to 10 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇది ఒకటి దీని బ్యాటరీ కెపాసిటీ. అలాగే iQOO G9s Pro బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే మాత్రం అందులో మనకు 5000 నుంచి 500 mAh బ్యాటరీ లభిస్తుంది. 80 watt ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. అది 100% ఛార్జింగ్ ఎక్కడానికి 35 minutes వరకు అయితే టైం తీసుకుంటుంది. అది బ్యాటరీ బ్యాకప్ అనేది 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఒక కంటిన్యూ యూజ్ చేసుకుంటే మాత్రం అది కూడా మనకు 9 to 10 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కాబట్టి ఓవరాల్గా రెండు ఈక్వల్ అని చెప్పుకోవచ్చు బ్యాటరీ పరంగా చూసుకుంటే. కాకపోతే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు iQOO 80 watt ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు కాబట్టి తొందరగా ఫాస్ట్ ఛార్జింగ్ ఛార్జ్ చేస్తుంది. కాబట్టి అక్కడ కొంచెం అది విన్నర్ అని చెప్పుకోవచ్చు. అలానే మనకు 5500 mAh బ్యాటరీ కాబట్టి ఇంకొంచెం బెటర్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది కాబట్టి అది కొంచెం విన్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం iQOO విన్నర్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమంటే తప్పకుండా కావాలైతే రిప్లై అయితే ఇవ్వండి. ఈ విషయాలు ఏంటంటే మనకు IP రేటింగ్స్ ఇవన్నీ తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మనకు iQOOలో చూసుకుంటే మాత్రం IP64 రేటింగ్ ఉంది. ఇది ఫుల్లీ వాటర్ అండ్ ప్రూఫ్ కాదు, ఓన్లీ డస్ట్ ప్రూఫ్. చిన్న రైన్ వాటర్లో మనకు మొబైల్ అయితే సర్వే అవ్వగలుగుతుంది. అదే మనకు మోటోలో చూసుకుంటే IP68 రేటింగ్ ఉంది. అది ఫుల్ వాటర్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఎంత రైన్ వాటర్ ఉన్నా కూడా మనకు అందులో సర్వే అవుతుంది. అదే మనం మొబైల్ వాటర్లో వేసినా కూడా 1.5 meter వరకు 30 minutes వరకు అయితే మొబైల్ డ్యామేజ్ అయితే జరిగే అవకాశాలు. దీంతో పాటు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు మిలిటరీ గేట్ సర్టిఫికేట్ కూడా పొందింది కాబట్టి ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా మొబైల్కి డ్యామేజ్ చేసేసి అయితే లేవు కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే హెవీగా వాడే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాడేవాళ్ళు ఉంటారో వాళ్ళకైతే మోటో చాలా బెస్ట్గా సూట్ అవుతుంది. అదే మీకు స్టైలిష్గా వాడుకుంటాం, కొంచెం న్యాచురల్గా వాడుకుంటాం, కొంచెం కంఫర్ట్గా వాడుకుంటాం, కొంచెం జాగ్రత్తగా వాడుకున్నాం అన్న వాళ్ళకైతే iQOOకి వెళ్ళిపోతే చాలా బెటర్. ఇది ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ మనకు IP రేటింగ్కి సంబంధించి విన్నర్ అవ్వాలనుకుంటే మాత్రం మోటో H50 విన్నర్ అయితే ఉంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే రెండిట్లో సేమ్ ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 8GB ర్యామ్ 128 వేరియంట్ లభిస్తుంది. అలాగే 8GB ర్యామ్ 256 వేరియంట్ లభిస్తుంది. అలాగే 12GB ర్యామ్ 256 వేరియంట్ లభిస్తాయి. కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు ర్యామ్ అండ్ రోమ్. వీటి కెపాసిటీ వచ్చి మనకు రెండిట్లో మనకి LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. రెండిట్లో మనకు 3.1తో లభిస్తాయి. ఇక వీటి విషయానికి వస్తే రెండిట్లో మనకు Android 14 లభిస్తుంది. అలాగే iQOOలో చూసుకునే పంటచ్ 14 లభిస్తుంది. అలాగే మోటోలో చూసుకుంటే మాత్రం హీలో UI లభిస్తుంది. ఇక్కడ మనకు క్లీన్ UI ఎవరికైతే కావాలనుకుంటే మాత్రం వాళ్ళు మోటోకి వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. మీకు కొన్ని బ్రోడ్వేర్స్ కావాలనుకుంటే మాత్రం ఇటు మన iQOOకి వెళ్ళిపోండి. ఎందుకంటే మనకు iQOOలో పంటచ్ 14 లభిస్తుంది కాబట్టి ఇందులో కొన్ని బ్రోడ్వేర్స్ అయితే లభిస్తాయి. మోటోలో చూసుకుంటే మాత్రం హీలో UI లభిస్తుంది కాబట్టి క్లీన్ UI లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే క్లీన్ UI ఎవరికైతే కావాలని మోటోకి వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే వీటి అప్డేట్ విషయానికి వస్తే రెంట్లో మనకు సేమ్ అని చెప్పుకోవచ్చు. 2+3 years వరకు అయితే అప్డేట్స్ అయితే వచ్చేస్తే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక మిగతా విషయాలు ఏంటంటే మనకి డాల్మీ అట్మాస్, డాల్మీ విజన్, డాల్మీ ఇలాంటి ఏవైతే సపోర్ట్ చేస్తే అవి కూడా తెలుసుకుందాం. మోటోలో చూసుకున్న మాత్రం డాల్మీ అట్మాస్, డాల్మీ విజన్ అలాగే ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. కాకపోతే మనకి iQOOలో చూసుకున్న మాత్రం డాల్మీ అట్మాస్, డాల్మీ విజన్ ఇవి అయితే ఏం సపోర్ట్ చేయవు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు. కాకపోతే ఏంటంటే మనకి రెండిట్లో స్టీరియో స్పీకర్ లభిస్తాయి. చాలా బెస్ట్ స్టీరియో స్పీకర్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి iQOOలో చూసుకునే మాత్రం డ్యూయల్ స్టీరియో స్పీకర్ లభిస్తున్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో స్పెసిఫికేషన్ అయితే ఇలా చెప్పాను. వీటితో కంపారిజన్ చేసుకుని ఏ మొబైల్ తీసుకుంటే బెటర్ అని ఒక చెప్తున్నాను కదా. అయితే నన్ను అడిగితే మాత్రం ఇందులో మనకి ఏ మొబైల్ తీసుకుంటే బెటర్ అంటే నాకు తెలిసి ఓన్లీ చిన్న నార్మల్గా యూజ్ చేసుకునే వాళ్ళు, డైలీ టాస్కింగ్ చేసుకునే వాళ్ళు, అలాగే చిన్న లిటిల్ బిట్ గేమ్స్ ఆడుకునే వాళ్ళకైతే ఒక మోటో H50 అనేది సూట్ అవుతుంది. అలాగే లేదు చిన్న మల్టీ టాస్కింగ్ వీటితో పాటు మనకి హెవీగా కొంచెం గేమ్స్ ఆడితే మాత్రం అనుకుంటే మాత్రం వాళ్ళకైతే iQOO G9s Pro అనేది సూట్ అవుతుంది. కాకపోతే ప్రైస్ విషయానికి వస్తే రెండు సేమ్ ఎగ్జాక్ట్గా ఎక్కువ ప్రైస్ లభిస్తున్నాయి కాబట్టి విత్ ఆఫర్లో చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆఫర్లో అయితే మనకు 26,000కి అయితే రెండు లభిస్తాయి కాబట్టి ఇక్కడ మీరు ఒక నోటీస్ చేయాల్సింది అంటే మీ చాయిస్ బట్టి మీకు ఉంటుంది. అంటే మీరు ఓన్లీ నార్మల్గా యూజ్ చేసుకున్నాం కొంచెం ఎటువంటి చిన్న గేమ్స్ ఆడుకుంటే మాత్రం మోటో H50 చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు డైలీ బైక్ మీద చేసే వాళ్ళు అయితే మీకు మోటో H50 అయితే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఎంత రైన్ వాటర్లో కూడా మొబైల్ అనేది చాలా బెస్ట్గా సూట్ అయ్యేది. మొబైల్ వచ్చి మనకు IP68 రేటింగ్ ఉంది కాబట్టి మోటో H50 చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఏవైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి iQOO G9s Pro చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఓవరాల్గా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. క్లారిటీ వస్తే తప్పకుండా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్న టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.